ప్రాణం విలువ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, కటిక చీకటి నక్కల ఊలలు, గుడ్లగూబల అరుపులతో భయంకరంగా ఉన్న ఈ శ్మశానంలో వైఫల్యాలు పొందుతూ కూడా పట్టు విడవని నీ వజ్ర సంకల్పం మెచ్చదగిందే. కానీ ఒకవేళ నీ ప్రయత్నంలో విజయం సాధించిన కేదారనాథుడిలాగా వివేకం, లోకజ్ఞత లేనివాడివైతే ఫలితం నీకు దక్కకుండా పోతుంది. ఇందుకు ఉదాహరణగా అతడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. చందనపురాన్నేలే చంద్రసింహుడి కుమార్తె కుముదిని ఒక ప్రమాదకరమైన వింత వ్యాధికి గురి అయ్యింది. రాజవైద్యులు ఎంత ప్రయత్నించి ఆమె వ్యాధికి తగిన చికిత్స చేయలేకపోతున్నారు. ఇతర రాజ్యాల నుంచి వచ్చిన వైద్యులకు కూడా ఆ వ్యాధిని కుదర్చడం శక్యం కాలేదట. ఇక తన కుమార్తె ఆరోగ్యం చక్కబడదని చంద్రసింహుడు చెప్పలేనంతగా దిగులు పడసాగాడు. అలాంటి సమయంలో ఆయనకు మంత్రులొక సలహా ఇచ్చారు. అదేంటంటే, కుముదిని ఆరోగ్యవంతురాలినిగా చేసిన వాడికి ఆమెనిచ్చి వివాహం చేయడమే కాక అర్ధరాజ్యం బహూకరించడం. రాజు ఆ ప్రకారమే తన దేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా చాటింపు వేయించాడు. ఇది విన్న అనేక మంది వైద్యులు చందనపురానికి వచ్చి రాకుమార్తెను పరీక్షించి వ్యాధి నిర్ధారణ చేయలేక కొందరు, నిర్ధారణ చేయగలిగిన మన్న ధీమాతో మందులిచ్చి మరీ కొందరు విఫలులై తిరిగిపోయారు. రాకుమారి రోజు రోజుకు చిక్కిశల్యం అవసాగింది. చంద్రసింహుడు పుట్టెడు దిగులుతో మంచం పట్టే స్థితికి వచ్చేశాడు. ఇలాంటి సమయంలో కేదారనాథుడనే యువ వైద్యుడొకడు వచ్చి రాకుమారి నాడి రోగ లక్షణాలను జాగ్రత్తగా గమనించి అది ఏ రకం వ్యాధో గమనించాడు. అతడు రాజును దర్శించి, ప్రభు, రాకుమారిని నేను తప్పక రోగ విముక్తురాలిని చేయగలను. అయితే అందుకు అవసరం అయిన మూలిక ఒకటి సేకరించడానికి నాగపర్వతం దగ్గర ఉన్న అడవికి వెళ్ళాలి. వెళ్ళి రమ్మని సెలవ అన్నాడు. చంద్రసేనుడిందుకు ఆనందంగా తన అంగీకారం తెలిపాడు. కేదారనాథుడు అడవికి వెళ్ళి మూలికల కోసం అంతటా పట్టుదలగా వెతికి చూశాడు. ఒకచోట అతడికి కావలసిన ఒకే ఒక మూలిక దొరికింది. రాకుమారి ప్రాణం నిలబెట్టడానికి ఆ మూలిక చాలు. ఒకే ఒకరికి చికిత్స చేయడానికి సరిపోతుందా మూలిక. కేదారనాథుడు ఉత్సాహంగా చందనపురానికి బయలుదేరి వచ్చాడు. అతడు రాజభవనాన్ని సమీపిస్తుండగా పక్కనే ఉన్న ఉద్యానంలో పనిచేస్తున్న వృద్ధుడైన తోటమాలి ఒకసారి పెద్దగా మూలిగి కింద పడిపోవడం అతడి కంటపడింది. తోటమాలి చుట్టూ కొందరు పరిచారికలు గుమిగూడారు. కేదారనాథుడు తోటమాలి నాడిని పరీక్షించి చూసి మరికొన్ని నిమిషాల్లో అతని ప్రాణం పోతుందని గ్రహించాడు. చిత్రంగా తోటమాలికి వచ్చిన వ్యాధి రాకుమారికి వచ్చిన వ్యాధి లాంటిదే. అతడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అడవి నుంచి తాను తెచ్చిన మూలికను అక్కడే నూరి నీళ్లలో కలిపి తోటమాలి చేత తాగించాడు. పావు గంట కాలం గడవకుండానే తోటమాలి కళ్ళు తెరిచి లేచి కూర్చుని తన ప్రాణం రక్షించిన కేదారనాథుడికి చేతులెత్తి నమస్కరిస్తూ, చిరంజీవిగా వర్ధిల్లు నాయనా అన్నాడు. ఈ జరిగిన సంగతి క్షణాల మీద రాజభవనంలో తెలిసింది. రాకుమారి కోసం తెచ్చిన మూలిక ఇలా ఖర్చయిపోవడంతో కేదారనాథుడు తిరిగి అడవికి వెళ్ళాలనుకున్నాడు. ఈసారి మూలిక దొరికేందుకు 2 వారాల కాలం పట్టవచ్చు. ఏమైనా ఈ జరిగినది రాజుగారికి చెప్పడం అవసరం అనుకుని అతడు చంద్రసింహుడి దగ్గరకు పోయాడు. చంద్రసింహుడు కేదారనాథుడు చెప్పిన విషయం విని ఉగ్రుడైపోయి, నీకు చావు బతుకుల మధ్య ఉన్న నా కుమార్తె ప్రాణం కన్నా పనికి మాలిన ఒక ముసలివాడి ప్రాణం విలువైనదిగా కనిపించిందా? మరొక మూలిక దగ్గర లేదని తెలిసి వాడి కోసం దాన్ని వినియోగించావు. ఈసారి అడవిలో ఆ మూలిక దొరికేలోగా నా కుమార్తె ప్రాణాలే కోల్పోవచ్చు.
నీది క్షమించరాని నేరం అని పక్కనున్న భటులను ఈ ద్రోహిని వెంటనే ఉరి తీయండి అని ఆజ్ఞాపించాడు. భటులు కేదారనాథుడి పెడరెక్కలు విరిచికట్టి ఉరికంబం ఎక్కించారు. అతడు రాజుతో, ప్రభు, తమరు తొందరపడక శాంతించండి. వారం రోజులలో ఆ మూలికను తేగలను. ఈ లోపల రాకుమారి ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఇది నా గురుదేవుల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను అన్నాడు. ఇంత చెప్పినా చంద్రసింహుడి కోపం తగ్గనేయలేదు. భటులు కేదారనాథుడి మెడకు ఉచ్చు తగిలిస్తూ ఉండగా ముసలి తోటమాలి అక్కడికి వచ్చి రాజు పాదాలపై పడి, మహాప్రభు, మీరన్నట్టు నా ప్రాణం విలువలేనిది నిజమే, కానీ చిన్న వయసులో ఉన్న ఈ వైద్యుడి ప్రాణం చాలా విలువైనది. నా కోసం కదా ఈయన మూలికను వ్యర్థం చేశాడు. అందువల్ల ఈయనను వదిలి నన్ను ఉరి తీయించండి అని అతి దీనంగా వేడుకున్నాడు. అందుకు కేదారనాథుడు అభ్యంతరం చెబుతూ, ఈ వృద్ధుడి ప్రాణాన్ని నేను కాపాడింది దాన్ని ఉరికంబం మీద బలి పెట్టడానికి కాదు. ప్రభు, తమరు సావధానంగా ఆలోచించి మూలిక తెచ్చేందుకు నాకు మరొక అవకాశం ఇవ్వండి. దానితో రాకుమారి తప్పక రోగ విముక్తురాలు కాగలదు. అలా కాదనుకుంటే మీ ఇష్ట ప్రకారం నన్నే ఉరి తీయించండి అన్నాడు. చంద్రసింహుడు ఏమీ చేయడమా అని ఆలోచిస్తున్నంతలో మంత్రులు ఆయనకు కేదారనాథుడికి మరొక అవకాశం ఇవ్వడం మేలని సలహా ఇచ్చారు. రాజు అందుకు అంగీకరించాడు. వెంటనే భటులు కేదారనాథుణ్ణి ఉరికంబం మీద నుంచి అవతలికి దించారు. కేదారనాథుడు అడవికి పోయి మూలికను సాధించి తెచ్చి రాజుకు మాట ఇచ్చిన ప్రకారం రాకుమారికి చికిత్స ప్రారంభించాడు. ఎంతో కాలంగా ఆమెను పట్టిపీడిస్తున్న వ్యాధి 2 రోజుల్లో తిరిగి ముఖం పట్టింది. వారం గడిచేసరికి ఆమె తన గదిలో లేచి తిరుగుతూ సంతోషంగా అందరినీ చిరునవ్వుతో పలకరించసాగింది. అది చూసి చంద్రసింహుడు పరమానందం చెందాడు. కేదారనాథుడికి అర్ధరాజ్యంతో పాటు తన కుమార్తెనిచ్చి వైభవంగా వివాహం చేయాలని నిశ్చయించాడు. ఇందుకు గాను ఆయన తన ప్రధానమంత్రిని కేదారనాథుడి వీధి గృహానికి వెళ్ళి అతన్ని సగౌరవంగా పల్లకీలో రాజభవనానికి తీసుకురావలసిందిగా ఆదేశించాడు. అయితే ప్రధానమంత్రి కొందరు బోయీలతో పరిచారికలతో విడిది గృహానికి వెళ్ళగా అక్కడ కేదారనాథుడు కనిపించలేదు. అక్కడ ఉన్నవారిని విచారించగా అతడు సూర్యోదయానికి ముందే విడిది గృహాన్ని వదిలిపోయినట్టు తెలిసింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కేదారనాథుడు వైద్య విద్యలో తనకు తానే సాటి అన్నదానిలో వివాదం ఏమీ లేదు. ఎందరో ఘన వైద్యులు కుదర్చలేని రాకుమారి వింత వ్యాధిని అతడు ఒక్క మూలికతో నయం చేశాడు. అటువంటి వాడు గొప్ప మేధావి, విజ్ఞాని అయి ఉండాలి. కానీ అతడు రాకుమారిని అర్ధరాజ్యాన్ని కూడా తిరస్కరించడం ఆశ్చర్యంగా లేదా? ఒకవేళ అతడు అలాంటి సత్కారానికి అనర్హుడు అనుకుంటున్నాడా? ఈ సందేశానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తలా పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కేదారనాథుడు స్వార్థం కొద్దీ రాకుమారికి వైద్యం చెయ్యలేదనేది స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. అతడు అలాంటి స్వార్థపరుడైతే ఎంతో శ్రమించి తెచ్చిన మూలికను వృద్ధ తోటమాలి ప్రాణరక్షణకు ఉపయోగించేవాడు కాదు. వైద్యుడిగా అతడికి తెలిసింది ముఖ్యంగా ప్రాణం విలువ. అతడే పాటి విజ్ఞాని, మేధావి అనే ప్రశ్నలు ప్రస్తుత సందర్భానికి సంబంధించినవి కావు. రాజు చంద్రసింహుడు మితిమీరిన స్వార్థం తప్ప ప్రాణం విలువ తెలిసినవాడు కాదు. అందువల్లనే తోటమాలి ప్రాణాన్ని చిల్లిగవ్వగా భావించడమే కాక అతన్ని ఉరికంబం కూడా ఎక్కించాడు. అటువంటి వాడికి అల్లుడైతే తను కష్టించి నేర్చిన వైద్య వృత్తికి తిలోదకాలివ్వవలసి వస్తుంది. వైద్యశాస్త్రమే కాక అన్ని ధర్మశాస్త్రాలు ప్రాణరక్షణను ఎంతో ప్రధానంగా పేర్కొంటున్నవి. అందువల్లనే కేదారనాథుడు తను వచ్చిన పని విజయవంతం కాగానే రాజుకు వీడ్కోలు కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.
తరువాతి కథ. మట్టి పట్టితే బంగారం. ఒక రైతుకు ఒక కొడుకు ఉండేవాడు. ఆ కుర్రవాడు చిన్నవాడుగా ఉండగానే తల్లిపోయింది. కొంతకాలానికి రైతు కూడా జబ్బుపడి తన అవసాన కాలం సమీపించిందని గ్రహించి కొడుకును పిలిచి, నాయనా, నేను పేదవాణ్ణి కావటంన నీకు ఆస్తిపాస్తులేమీ ఇవ్వలేకపోతున్నాను. కానీ నువ్వు మట్టి పట్టుకున్నా అది బంగారం కావాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. తండ్రి పోయాక కొడుకు తన తల్లిదండ్రులను భక్తితో స్మరించి కష్టపడి పని చేయసాగాడు. అతని కృషి ఫలించి త్వరలోనే అతనికి ఒక సొంత ద్రాక్ష తోట ఏర్పడింది. ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని తోటల కన్నా అతని ద్రాక్ష తోట ఎక్కువ ఫలవంతమవుతూ వచ్చింది. కొంతకాలం గడిచాక అతను మరికొన్ని పళ్ళ తోటలు కొన్నాడు. జాలారీ పడవలు కొన్నాడు. నూనె గానుగులు పెట్టాడు. నూనె మీద చేపల వ్యాపారంలోనూ విపరీతంగా లాభాలు వచ్చాయి. త్వరలోనే అతను నగరంలోని పెద్ద ధనికులలో ఒకడయ్యాడు. అతను ఏది తలపెట్టినా కలిసి వచ్చింది. అతను భోగభాగ్యాలతో తొలతూగుతూ రాజభవనం లాంటి ఇంట్లో కాపురం చేస్తూ ఒక సంపన్నుడి కుమార్తెను పెళ్ళాడి ఏ లోటు లేకుండా హాయిగా జీవిస్తున్నాడు. కానీ ఒకనాడు అతనికి తన అదృష్టం గురించి జంకు పుట్టింది. అతను తన ఆప్తమిత్రుడితో, మిత్రమా, నా శక్తి సామర్థ్యాలకు మించిన అదృష్టం నాకు పట్టుకున్నది. అందుచేత నాకేమో భయంగా ఉన్నది. తేలికగా వచ్చిన లక్ష్మి తేలికగానే పోవచ్చు. పెద్దమ్మకు నాపై ఆగ్రహం రావచ్చు. ఆమె సంతృప్తి కోసం కొంత నష్టపోయే పని ఏదన్నా చేద్దామని ఉన్నది. నమ్మకంగా నష్టం వచ్చే మార్గం ఏదన్నా ఉన్నదేమో కాస్త ఆలోచించి చెప్పు అన్నాడు. అతని మిత్రుడు కొంచెం ఆలోచించి, ఖర్జూరాలు ఎక్కడి నుంచి వస్తాయి అని అడిగాడు. కైరో నుంచే కదా అని జవాబిచ్చాడు మనవాడు. ఇకనేం, ఇక్కడ దొరికినంత ఖర్జూరం వీలైనంత హెచ్చు ధరకు కొను. దాన్ని ఒంటెల మీద కైరో నగరానికి తీసుకుపోయి అక్కడ పలికే తక్కువ ధరకు పోటీపడి అమ్ము. నీకు నమ్మకంగా నష్టం వస్తుంది అన్నాడు మిత్రుడు. ఈ సలహా మన వాడికి నచ్చింది. అతను మర్నాడు నగరంలోని వర్తకుల వద్ద ఎంత ఖర్జూరం ఉంటే అంతా కొనేశాడు. ధర కూడా చాలా హెచ్చుగానే ఉన్నది. తరువాత అతను కొన్ని ఒంటెలను కిరాయికి తీసుకుని ఖర్జూరాల గంపలు వాటి మీదకెక్కించి కైరోకు ప్రయాణమై వెళ్ళాడు. చాలా రోజులు ఎడారి మీదుగా ప్రయాణం చేసి అతను పిరమిడ్లు ఉండే ప్రాంతానికి చేరుకొని వాటిని చూసి ఆశ్చర్యపోతూ నిలబడి ఉన్నాడు. అదే సమయంలో ఒక తెల్ల గుర్రం ఎక్కి ఈజిప్టు దేశపు రాజు అటుగా వచ్చాడు. ఆయన వెంట ఆయన పరివారము అనేక మంది సైనికులు ఉన్నారు. సైనికులందరి చేతుల్లోనూ జల్లెడలున్నాయి. మనవాడు రాజుకు నమస్కారం చేసి, ప్రభు, ఈ సైనికులందరూ జల్లెడలతో వచ్చారు, ఏమిటి విశేషం అని మర్యాదగా అడిగాడు. దానికి రాజు, ఏం చెప్పమన్నావు? ఈరోజు ఉదయం నేను ఇటువైపుగా గుర్రం మీద షికారు వచ్చాను. నా పెళ్లి ఉంగరం ఎక్కడో పడిపోయింది. అది నాకు ప్రాణప్రదమైన ఉంగరం. అది దొరికిన దాకా ఈ ప్రాంతాన గల ఇసుక యావత్తు జల్లెడ పట్టించదలిచాను అన్నాడు. కొంతసేపు తర్వాత ఆయన మనవాణ్ణి, కైరోకు ఏం పని మీద పోతున్నావు అని అడిగాడు. కైరోలో ఖర్జూరాలు అమ్ముదామని బయలుదేరాను అన్నాడు మనవాడు. ఒంటెల మీద ఉన్న ఖర్జూరాల తట్టలను రాజుకు చూపిస్తూ రాజు నిర్ఘాంతపోయి, కైరోలో ఖర్జూరాలు అమ్ముతావు? దగ్గరలో ఉన్న ఈ ఖర్జూర చెట్లకేసి ఒకసారి చూడు, ఎలా విరగ కాసాయో. ఒక్క చెట్టు కాయలు కొయ్యటానికి ఒక రోజు చాలదు. నీవు నీ సరుకు తీసుకుపోతే బుట్టకు ఒక రాగి నాణం పైసా దానిపైన కూడా రాదు. నువ్వు చాలా నష్టపోతావు అన్నాడు. ఈ మాటలకు రాజు వెంట ఉన్న వారంతా గొల్లున నవ్వారు. మనవాడు తాను నష్టపోవటానికే సిద్ధంగా ఉన్నానని చెప్పి మీరు అంటున్నారు, కానీ నాకు నష్టం రాదేమోనన్న భయం ఉండనే ఉన్నది. మా నాన్న చనిపోతూ చేసిన దీవెన ఫలితంగా నేనిలా మట్టి పట్టుకుంటే అది బంగారం అవుతున్నది అంటూ వంగి గుప్పెడు ఇసుక తీశాడు. అతను చెయ్యి విప్పేసరికి ఇసుక జారిపోయి అతని అరచేతిలో బంగారు ఉంగరం మిగిలింది.
అదే నేను పోగొట్టుకున్న ఉంగరం అన్నాడు రాజు ఆశ్చర్యంగా. ఆయన మనవాడి అదృష్టరేఖను మెచ్చుకుని తన ఉంగరం తేలికగా తనకు దొరికేటట్టు చేసినందుకు గాను అతనికి ఎన్నో విలువగల కానుకలు ఇచ్చి తిప్పి పంపేశాడు. నష్టం కోసం వెళ్ళినవాడు కాస్త మరింత లాభం చేసుకుని మనవాడు తన ఇంటికి తిరిగి వచ్చేశాడు. నేరానికి తగ్గ శిక్ష. కాశీపట్టణంలో ఒకప్పుడు కమలశ్రేష్ఠి అనే ధనిక వర్తకుడికి పద్మిని అనే చక్కని కుమార్తె ఉండేది. ఆమెకు మంచి గుణాలున్నట్టు పేరు ఉండేది. ఆమె కోసం వెతికి ఆమె తండ్రి చంద్రుడనే వాణ్ణి తెచ్చి వైభవంగా పెళ్లి చేసి అతన్ని ఇంట ఉంచుకుని క్రమంగా తన వర్తకమంతా అల్లుడికి అప్పజెప్పాడు. పద్మినికి మాత్రం చంద్రుడంటే ఇష్టం లేదు. పైకి మహాగుణవతిగాను పతివ్రతగాను నటిస్తూ చాటుగా యథేచ్ఛగా సంచరించసాగింది. కొంతకాలానికి ఆమెకు ఒక కొడుకు కలిగాడు. ఆమె వాణ్ణి నిరాకరించి కొడుకైనా పరపురుషుడే కదా అన్నది. అమ్మో, ఎంత పతివ్రత అని అందరూ అనుకున్నారు. ఒకనాడు చంద్రుడు తన దుకాణంలో ఉండగా దారి వెంట పవిత్రోదకం చల్లుకుంటూ పోతున్న ఒక బ్రాహ్మణ యువకుడు కనిపించాడు. అతను చాలా అందంగాను స్ఫురద్రూపిగాను ఉన్నాడు. చూసేవాళ్లకు అతను మహా ఉత్తముడని పవిత్రుడని భావం కలిగింది. ఆ సమయాన చంద్రుడు ఎవరికో గోధుమలు కొలుస్తున్నాడు. ఆ గోధుమల్లో నుంచి ఒక ఎండు పరక గాలికి లేచి ఆ బ్రాహ్మణ యువకుడి పిలక మీద వాలింది. చంద్రుడు నొచ్చుకుని దాన్ని తీయబోయాడు. కానీ ఆ బ్రాహ్మణ యువకుడు అతన్ని వారిస్తూ, ఆగు, నేను నా శిరస్సును ఖండించుకుంటాను. నేను ఇంతవరకు ఎలాంటి పాపము చేయలేదు. ఇప్పుడు నా పట్ల పాపం జరిగింది. నా శిరస్సును ఖండించుకోవలసిందే అన్నాడు. చంద్రుడు ఎంతో చెప్పిన మీదట యువకుడు ఆ ఆలోచన కట్టిపెట్టాడు. చంద్రుడికి ఆ యువకుడి మీద ఎంతో భక్తి గౌరవము కలిగాయి. అతను ఆ యువకుడిని కొంతకాలం తమ ఇంట ఉండి తమను పావనం చేయమని కోరాడు. బ్రాహ్మణ యువకుడు అందుకు సమ్మతించాడు. ఒకసారి చంద్రుడికి ఒక ఆలోచన వచ్చింది. తనలో జవసత్వాలు ఉన్నప్పుడే భారీ ఎత్తున వ్యాపారం చేసి సంపాదించేదంతా సంపాదించాలని అతను అనుకుని తన ఇంటి భారమంతా బ్రాహ్మణ యువకుడి పైన ఉంచి వ్యాపార సరుకులతో సహా మజిలీలు చేసుకుంటూ పాటలీపుత్రానికి బయలుదేరాడు. అతను ఆఖరు మజిలీ పాటలీపుత్రం సమీపంలోని ఒక వనంలో చేశాడు. అక్కడ ఒక చెట్టు మీద ఒక పక్షి ఏమాత్రము కదలకుండా బొమ్మలాగా కూర్చుని ఉన్నది. ఇతర పక్షులు ఆహారం కోసం చెట్టు మీద నుంచి ఎగిరిపోగానే ఇతర పక్షులు గోళ్లలోని గుడ్లను భక్షించి మళ్ళీ చెట్టు కొమ్మ మీద నిశ్చలంగా కూర్చున్నది. ఆహా, ఇది ఎంత పచ్చి దుర్మార్గపు పక్షి! దీనికి శిక్ష లేదా అనుకున్నాడు చంద్రుడు. అంతలోనే ఒక బోయవాడు బాణం వేసి ఆ పక్షిని పడగొట్టాడు. ఇది చూసి చంద్రుడు మనస్సు వికలమై కొంచెం దూరంలో కనిపించిన ఆశ్రమం కేసి వెళ్ళాడు. అక్కడ ఒక మునిశ్రేష్ఠుడు ధ్యానంలో ఉన్నాడు. ఒక స్త్రీ చాలా ఆభరణాలు ధరించి వచ్చి మునీశ్వరుడి ముందు సాష్టాంగపడింది. మునీశ్వరుడు చప్పున ఆమెను కత్తితో వెన్నులో పొడిచి చంపి ఆమె నగలన్నీ తీసి మూటగట్టి దాచాడు. ఇదంతా చంద్రుడు దూరం నుంచి చూసిన సంగతి ఆ ముని గమనించలేదు. ఇది చూసిన మీదట చంద్రుడి అశాంతి మరింత అయ్యింది. ఇంతలో రాజభటులు వచ్చి ఆ మునిని అతను హత్య చేసిన స్త్రీ శవాన్ని స్వాధీనపరుచుకున్నారు. ప్రపంచంలో ధర్మం ఉన్నదనుకున్నాడు చంద్రుడు. అతని అశాంతి తగ్గిపోయింది. మహాపతివ్రత అయిన తన భార్య, మహాపురుషుడైన బ్రాహ్మణ యువకుడు లాంటి వాళ్ళు ప్రపంచంలో ఉండబట్టే ధర్మం నిలిచి ఉన్నదని అతను అనుకున్నాడు. అతను పాటలీపుత్రంలో తన వర్తకం సాధ్యమైనంత త్వరగా ముగించి ఇంటి మీద ధ్యాస మళ్ళడం చేత దారిలో మకాములు మజిలీలు చేయకుండా ప్రయాణం చేసి అర్ధరాత్రి వేళకు ఇల్లు చేరాడు. అతను తన గది కిటికీలో నుంచి లోపలికి చూసేసరికి తన భార్య
తను ఎంతో శీలవంతుడని నమ్మిన బ్రాహ్మణ యువకుడు కనిపించారు. భగవంతుడా, ఏమిటి అన్యాయం అని అతని ప్రాణం కొట్టుకుపోయింది. అంతలో పైనుంచి నిద్రపోతున్న వాళ్ళ మీద నాగుపాము పడి వాళ్ళు విరించేసరికి ఇద్దరినీ కరిచి ఏటో వెళ్ళిపోయింది. ఆ ఇద్దరు నిద్రమత్తులోనే చచ్చిపోయారు. నేరాలను ధర్మం ఇలా శిక్షిస్తుంది కాబోలు అనుకున్నాడు చంద్రుడు. తరువాతి కథ డబ్బు కన్నా గొప్పది. ఒక నగరంలో జయశేఖరుడనే గొప్ప ధనికుడు ఉండేవాడు. అతని భార్య పేరు జయప్రద. వారికి చాలా కాలం పిల్లలు కలగలేదు. పిల్లల కోసం చేయవలసిన పూజలు నోములు అన్నీ అయ్యాక ఆ దంపతులు సపరివారంగా తీర్థయాత్రలకు బయలుదేరారు. వాళ్ళు తీర్థయాత్రలు ముగించుకొని తిరిగి వస్తుండగా వారి దేశం సరిహద్దులో ఉన్న అరణ్యంలో ఒక పెద్ద దొంగల ముఠా వారిని చుట్టుముట్టింది. జయశేఖరుడి వెంట ఉన్నవాళ్ళు దొంగలను చూసి పారిపోయారు. దొంగలు జయశేఖరుణ్ణి అతని భార్యను నిలువుదోపిడీ చేసేశారు. అదే సమయంలో దొంగల్లో కొందరు జయప్రద అందచందాలు చూసి ఆమెను బలాత్కరించ ప్రయత్నించారు. అది చూసి దొంగల నాయకుడు వారిని మందలిస్తూ, ఆడవాళ్ల జోలికి పోవద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాను? మనకు కావలసింది డబ్బు. దానికోసమే కదా మనం అన్నిటికీ తెగించి ఈ అరణ్యంలో తిరుగుతూ దారులు కొడుతున్నది. ఆ దొరికే డబ్బుతో తృప్తిపడి ఊరుకోండి. మరొకసారి ఇలా చేశారంటే మీ తలలు తీసేస్తాను అన్నాడు. ఆ విధంగా మానం దక్కిన జయప్రద దొంగల నాయకుడితో, అన్నా, మా దగ్గర ఉన్నదంతా నువ్వు దోచుకున్నప్పటికీ నీ రుణం తీరలేదు. ఆ రుణం ఏనాటికైనా తప్పక తీర్చుకుంటాను అన్నది. తరువాత జయశేఖరుడు జయప్రద ఎన్నో ప్రయాసలు కోర్చి నగరంలోని తమ ఇంటికి తిరిగి వచ్చారు. కొంతకాలం గడిచింది. దొంగల నాయకుడు ఏదో పని మీద నగరానికి వచ్చాడు. అతన్ని పట్టి రాజుగారి నుంచి బహుమానం పొందడానికి చాలా కాలంగా ఎదురుచూస్తున్న రాజభటులు ఈసారి అతన్ని గుర్తించి పట్టుకునేందుకు వెంటబడ్డారు. దొంగల నాయకుడు పారిపోయి ఒక భవంతిలో దూరి భటులకు తన జాడ తెలియకుండా నేర్పుగా తప్పించుకున్నాడు. అయితే ఆ ఇల్లు జయశేఖరుడిది. జయశేఖరుడు దొంగల నాయకుడిని గుర్తుపట్టాడు. ఒకనాడు ఆ దొంగే తన ముఠాతో వచ్చి జయశేఖరుడి సొమ్మంతా కొల్లగొట్టాడు. ఆ కసి మనసులో ఉంచుకుని జయశేఖరుడు దొంగల నాయకుడిని దాచే మిష మీద ఒక చీకటి గదిలోకి పంపి బయట గడియ పెట్టి తాను దొంగను పట్టుకున్నట్టు రాజుగారితో చెప్పడానికి దివాణానికి బయలుదేరాడు. రాజుగారిచ్చే బహుమానం ద్వారా తన ధన నష్టం కొంత అయినా పూడుతుందని జయశేఖరుడి ఆశ. జయప్రద కూడా దొంగను గుర్తుపట్టింది. అయినా ఏమీ ఎరగనట్టు ఊరుకున్నది. తరువాత తన భర్త అలా వీధిలోకి వెళ్ళగానే జయప్రద దొంగను చీకటి గదిలో నుంచి విడిచిపెట్టి, అన్నా, ఒకనాడు నువ్వు నా మానం కాపాడావు. ఇవాళ నేను నీ ప్రాణం కాపాడి నా రుణం తీర్చుకున్నాను. వెళ్ళు బాబు, కాస్త జాగ్రత్తగా ఉండు అన్నది. దొంగ కళ్ళ నీళ్లు పెట్టుకుని ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా ఆమె కాళ్లకు నమస్కరించి వెళ్ళిపోయాడు. డబ్బు కన్నా విలువైనవి జీవితంలో నిజాయితీ, కృతజ్ఞత లాంటివి చాలా ఉన్నాయని అతను గ్రహించాడు. ఆనాటి నుంచి అతడు దొంగతనాలు చేయటం మానేసి కష్టించి బతికే పద్ధతి అవలంబించాడు.